ఫ్రెండ్స్, ఇవాళ మనం బ్యూటీ అండ్ ద బీస్ట్. అయినో ఈ లఫంగి కాన్సెప్ట్ మీద చాలా మూవీస్ వచ్చాయి. నేనే ఒకటి రెండు చెప్పేసి ఉన్నాను, కానీ ఈ మూవీ ఎందుకో కొంచెం తేడాగా అనిపించింది. అందుకే చేస్తున్నాను. మూవీ స్టార్ట్ అవగానే ఎన్నో ఏళ్ల క్రితం ఓ బిజినెస్ మ్యాన్ అంకుల్ ఉండేవాడు. ఈడికి పెళ్ళాం అంటే చాలా ఇష్టం. దాంతో పిల్లల మీద పిల్లల్ని కంటూనే ఉన్నాడు. 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు పుట్టారు. ఇంకా బతుకుంటే మళ్ళీ ఇంకో 3 నడుగుతాడేమో అని చెప్పి పాపం లాస్ట్ పాప పుట్టగానే ఆవిడ చనిపోయింది. దాంతో ఈడు తల్లి లేని ఈ పిల్లల్ని చాలా అల్లారు ముద్దుగా ఏ లోటు లేకుండా పెంచుదాం అని చెప్పి చాలా చండాలంగా పెంచుంటాడు. అయితే వీడికి ఆస్తిపాస్తులు బానే ఉన్నాయి, బీభత్సంగా ఉన్నాయి. దాంతో పాటు ఒక 3 షిప్పులు కూడా ఉన్నాయి పెద్దవే. ఈ షిప్పుల్లోనే బిజినెస్ అంతా చేస్తూ ఉంటాడు. ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అనమాట. లారీలు ఎలా తిప్పుతారో మనోడు షిప్పులు అలా తిప్పుతాడు. ఒకసారి ఏమైంది, 3 షిప్పులు ఒకేసారి పంపించాడు. అయితే తుఫాను దెబ్బకి 3 షిప్పులు సముద్రంలో కొట్టుకుపోయాయి. దెబ్బకి పాపం మనోడు ఫ్యామిలీ మొత్తం తీసుకుని రోడ్డు మీదకి వచ్చేసాడు. తొక్కలో షిప్పులు 3 పోతే పోయాయి. మిగతా ఆస్తిపాస్తులు ఉంటాయి కదా, ఈ ఆస్తి డబ్బులు మొత్తం అన్ని ఆ షిప్పులో పెట్టుకుని తిప్పుకుంటున్నాడు. ఏంటంటే కరెక్ట్ గా గెస్ చేశారు. వాడి దగ్గర ఉన్న బంగారము వజ్ర వైడూర్యాలు అన్నిటిని ఆ షిప్ డిక్కీలో పెట్టి తిప్పుతా ఉంటాడు. వీడు ఎవడొచ్చి ఎప్పుడు ఎత్తుకుపోతాడా అని భయం. షిప్పులన్నీ మునిగిపోయి ఇప్పుడు ఇంకా వాడి ఖజానా అంతా డిక్కీలో పెట్టాడు కదా, మొత్తం అన్ని సముద్రంలో ఎక్కడో పడిపోయాయి. ఇప్పుడు వీడికి 2-3 ఇల్లులు ఉన్నాయి. కాకపోతే ఈడు డిక్కీలో పెట్టిన ఈడి సామాన్లు పోతే ఈడికి దెబ్బ తగిలింది. ఇంకొక సామాన్లు ట్రాన్స్పోర్ట్ చేస్తాడు కదా, అవి కూడా షిప్ తో పాటు పోయాయి. వాళ్ళు వచ్చి ఇటు ఫ్యామిలీ మొత్తాన్ని బయట దోసేసి ఆ మిగిలిపోయిన ఇల్లులన్నింటినీ కబ్జా చేసుకున్నారు. ఇప్పుడు మనోడు ఊరి చివర ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకొని పోయి అక్కడే ఉంటున్నాడు. ఈ అక్కా చెల్లెలు అన్నదమ్ములు అంతా ఉన్నారు కదా, వీళ్ళందరిలోనూ బెల్ అని చెప్పి ఈ పాప ఉంటుంది. ఈవిడే మంచిదాయి, గొప్పదాయి, అందమైనదాయి, మెయిన్ హీరోయిన్ అవడం వల్ల మిగతా వాళ్ళంతా సైడ్ అయిపోయి ఈవిడనే దాయి చేస్తారు. ఈ పిల్ల ఇక్కడికి వచ్చి రాగానే పంటలు పండించేస్తుంటది, ఇల్లు శుభ్రం చేసేస్తుంటది, కూరగాయలన్నీ మొక్కలు పెంచేస్తూ ఉంటది, ఫ్యామిలీకి ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. మిగతా ఈ అక్క చెల్లి అన్నదమ్ములు చూస్తే వీళ్ళు ఏసీ లేకుండా బతకలేదు, ఇక్కడేమో ఫ్యాన్ కూడా లేదు. కొన్ని రోజులు అయితే వీళ్ళు తిండి కోసం కాదు ఒక్కకి చచ్చిపోయేలా ఉన్నారు అన్నట్టు ఉన్న టయానికి వీళ్ళ డాడీ వచ్చి వీళ్ళందరినీ పిలిపించి, ఈ ఒక్కలో మీరు బక్క చిక్కి సావాల్సిన పని లేదు, మన 3 షిప్పుల్లో ఒక షిప్పు మునగలేదంట, 2 బయలుపోయా గానీ ఒకటి బానే ఉంది, అందులో ఉన్న ఖజానా అంతా ఇంకా మనం తీసేసుకోవచ్చు, మన పాత ధనవంతుల జీవితాన్ని మళ్ళీ బతకపోతున్నాం, పోయి ఖజానా అంతా ఎత్తకొస్తా అని చెప్పి వీళ్ళతో చెప్తాడు. అంతే, ఇంకా అక్కడ ఉన్న గుంపు మొత్తం పిచ్చ హ్యాపీ అయిపోయింది. అంతా హ్యాపీగా ఉన్నారు కానీ బెల్లిని చూస్తే హ్యాపీగా లేదు. ఏమైందా అంటే తనకి ఆకుపచ్చ వాతావరణం అయినా పల్లెటూర్లన్నా మొక్కలు చెట్లు పువ్వులు కాయలు కొమ్మలు అన్ని ఇవన్నీ బాగా ఇష్టం అంట. ఇప్పుడు మళ్ళీ ధనవంతుల జీవితంలోకి వెళ్ళడం తనకి నచ్చడం లేదంట. తల్లి ఈడైతే పోతుంటాడు. వెళ్లే ముందు వీళ్ళ అక్కా చెల్లెళ్ళు ఒక పెద్ద లిస్టు తీసేస్తారు. ఎవరి లిస్టులో వాళ్ళకు ఉంటాయి అవన్నీ దమ్మని చెప్పి. ముందు షిప్ దగ్గర పోయి డిక్కీ ఓపెన్ చేసి అవన్నీ తెచ్చుకోవాలి కదా. ముందే లిస్టులు ఏంటంటే వీళ్ళంతా ఇప్పుడు విలేజ్ నుంచి సిటీకి వెళ్ళాలి కదా. సిటీకి వెళ్ళాలంటే డైమండ్ నెక్లెస్లు, కాస్ట్లీ డ్రెస్సులు ఇవన్నీ కావాలి. ఇవన్నీ వేసుకునే సిటీకి వెళ్ళగలరు. సో ఇప్పుడు డాడీ మీరు ఎలాగ వెళ్తున్నారు కదా, వచ్చేటప్పుడు ఇవన్నీ ఎత్తుకొని వచ్చేయండి, ఇవి వేసుకుంటే మేము మళ్ళీ వస్తామని చెప్పి అందరూ లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ తీసుకొని మనోడు బెల్లి దగ్గరకు వచ్చి, పాపా వీళ్ళంతా అన్ని అడిగారు, నీకేం కావాలి చెప్పు అంటే బెల్లి పాప వచ్చి, నాకు ఏమొద్దు డాడీ, నువ్వు నాకు ఒక గులాబీ పువ్వు తే చాలు అంటుంది. దానికి వీళ్ళ నాన్నేమో, తల్లి నువ్వు నాకు అర్థమై సావు, ఈ మంద మొత్తాన్ని ఏ కొంపలో పెట్టాలో తెలియక ఇక్కడ తీసుకొని వస్తే ఈ కొంపను కూడా సగం కొట్టేసి ఆ ప్లేస్ లో నువ్వు పూల మొక్కలు నాటేస్తున్నావు, ఇంకా ఏం పూలు కావాలమ్మా నీకంటే బెల్లి ఏమో గులాబీ పువ్వు డాడీ. ఇంకా వాళ్ళ డాడీ కూడా వీళ్ళందరిదో పిచ్చి అయితే దీందో పిచ్చి అని చెప్పి అక్కడి నుంచి సిటీకి వెళ్ళిపోతాడు. ఇడు వీళ్ళ పెద్ద కొడుకు మ్యాగజైన్ అని చెప్పి తీసుకుని పోతాడు. వచ్చి చూస్తాడు షిప్పులు నిజ్జు అయ్యి ఉంటాయి, షిప్పులన్నీ వెనక్కి వచ్చినట్టున్నాయి, డిక్కీలో డబ్బులన్నీ ఎత్తుకుపోదామని చెప్పి బిజినెస్ పార్ట్నర్ దగ్గర పోతాడు. బిజినెస్ పార్ట్నర్ ఒకటే మాట చెప్తాడు, చూడురా నాకు ఈ ల్యాగులు నచ్చవు, సింగిల్ పాయింట్ షిప్పులు పగిలిపోయాయి అని చెప్పాను కదా, ఏ షిప్పులు పగిలిపోవాలి, అన్ని బానే ఉన్నాయి, నిజానికి నీ ఆస్తి అంతా అలాగే ఉంది, ఉత్తిగే ప్రాంక్ వీడియో చేశాను నీతో, షిప్పులన్నీ పేలిపోయాయని చెప్పి నువ్వేమో వెనక ముందు ఆలోచించకుండా నీ ఫ్యామిలీ మొత్తం తోలుకొని ఎక్కడికో వెళ్ళిపోయావు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ షిప్పులు నీ ఆస్తులు అన్ని నా పేరు మీద షిఫ్ట్ చేయించేసుకున్నా, నీకు ఇంకా ₹1 కూడా మిగలేదు. నేను నీకు ఎంతో నమ్మకస్తుడైన ఫ్రెండ్ నన్ను నాకు తెలుసు, నమ్మేవు కాబట్టి పొడి చేశాను, దీన్ని సాగదీసి క్లైమాక్స్ లో ట్విస్ట్ లా చెప్పడం నాకు ఇష్టం లేదు, ఓకే వెళ్ళిపో నీ కొంపకి వెళ్ళిపో అంటాడు. పెద్ద కొడుకు ఈ మాటలన్నీ విని ఒళ్ళు మండిపోయాడు. షర్టు పట్టుకుంటే వీళ్ళ డాడీ ఏమో, ఏం చేస్తున్నావు, పెద్ద మనుషులతో ఇలాగైనా బిహేవ్ చేసేది అవతలపై అని అంటాడు. ఇంకా ఈ అంకుల్ కూడా బిజినెస్ పార్ట్నర్ తో కాసేపు మంచిగా మాట్లాడుకొని టీ తాగేసి సర్లేదా మళ్ళీ వస్తాను అని చెప్పి ఇంకెళ్ళిపోతాడు. బయటకు వచ్చి వాళ్ళ కొడుకు కోసం చూస్తూ ఉంటాడు. కొడుకు ఏడ కనిపించలా. సో ఆ పక్కనే టీ కొట్టుంటే దాని లోపలికి వెళ్ళి, నా పెద్ద కొడుకు మ్యాగజైన్ నీకు కనిపించాడా అని అడుగుతాడు. టీ కొట్టు ఆయనేమో, చూడు నాకు ల్యాగులు అంటే ఇష్టం ఉండదు, ఒకటే విషయం డైరెక్ట్ గా చెప్పేస్తా అంటాడు. వీడిని కూడా ఆ ఫ్రెండ్ గాడు మోసం చేసినట్టున్నాడు. నీ కొడుకు మ్యాగజైన్ గురించి నువ్వు ఒక్కడవే కాదు చాలా మంది ఏదో చూస్తున్నారు, వాడేం ఫేమస్ ఆర్టిస్ట్ కాదు, ఊరంతా అప్పులు చేసి వచ్చాడు, తొందరగా ఎక్కడి నుంచి వెళ్ళిపోను. అప్పుడే ఇక్కడికి అప్పులు ఇచ్చిన ఈ వడ్డీ వ్యాపారస్తుడు వస్తాడు. ఈడిప్పుడు వచ్చి నీ కొడుకు చేసిన పనికి నీ ఆస్తంతా నా పేరు మీద రాసాయి అంటాడు. మన అంకులేమో చిల్లి గవ్వ కూడా ఇవ్వని అంటాడు. ఉంటే ఇచ్చుండేవాడు
వాడేమో లేదు కాబట్టి ఏమని అంటున్నాడు, చాలా రీజనబుల్ గా చెప్పాడు. అయితే అప్పుడే ఈ బాధపోనాడు వాడి ప్రాణాలు అడ్డంగా పెట్టి ఈ అంకుల్ని ఇక్కడ నుంచి బయటకు పంపించేస్తాడు. వీడికి ఎందుకు ఎంత తోల సర్లేండి బయటకు వచ్చి గొడవ బండి ఎక్కేసి సందు గొందుల్లో కొడుకు కోసం వెతికి ఎక్కడ దొరకపోయేటప్పటికి ఇంక ఇంటికి వెళ్ళిపోతాడు. ఆడు ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడు ఇంటికని. అయితే వెళ్తూ ఉంటే చలి బాగా ఎక్కువైపోయింది, మంచు బీభత్సంగా పడుతుంది, గుర్రం కూడా వెళ్ళలేక వెళ్తుంది. తుఫాన్ ఎక్కువ అవడం వల్ల గుర్రం కింద పడిపోయింది, ఈడు కింద పడిపోతాడు. అయితే గుర్రానికి దెబ్బ బాగా పెద్దగా తగలడం వల్ల ఏం చేయలేక అక్కడ వదిలేసి అటు ఇటు తిరుగుతా ఉంటాడు హెల్ప్ కోసం. కరెక్ట్ గా అదే దానికి ముసలోడు మళ్ళీ స్లిప్ అయిపోయి మళ్ళీ ఇంకో చోట పడతాడు. కరెక్ట్ గా అప్పుడే దూరంగా ఒక పెద్ద మహల్ కనిపించింది. అది చాలా భయంకరంగా ఉంటది చూడడానికి. ఈ మంచులో ఉంటే ఎలాగో సస్తాడు. అట్లీస్ట్ ఆ భయంకరమైన మహల్ ఎలా ఉంటుందో చూసైనా సస్తామని చెప్పి లోపలికి వెళ్తాడు. మహల్ లోపలికి వెళ్ళి ఎవడన్నా ఉన్నాడా అని అడుగుతాడు. ఎవడు లేడు. సో అలా ఇంకా లోపలికి వెళ్తే ఎదురుగా పెద్ద డైనింగ్ టేబుల్, కొత్త డైనింగ్ టేబుల్ కాదు, మొత్తం ఫుడ్డే ఫుడ్. అంతకు ముందు వీటి డిక్కీల్లో ఖజానా ఉన్నప్పుడు ఎంత డెలీషియస్ ఫుడ్ తినేవాడో అంత డెలీషియస్ ఫుడ్ ఇప్పుడు మళ్ళీ కనిపించింది. అయితే పాపం పెద్ద కూతురికి పంటలు పండించడం వచ్చు కానీ వంటలు వండటం రాదు. సో చాన్నాటికి ఇంత మంచి ఫుడ్ కనిపించేటప్పటికి బాగా హ్యాపీ అయిపోతాడు. కంట్రోల్ చేసుకోలేక ఇంకా తినేస్తాడు, నోట్లో కుక్కేస్తాడు. 4 రోజులు ఇంటికి వెళ్ళాక నేను తిన్నాను ఫిక్స్ అయిపోతాడు. అంటే మొత్తం ఎక్కడే తినేసి తాగుతా ఉంటాడు. ఫుల్ గా తిన్నాక అలా అటు సైడ్ తిరిగి చూస్తే అక్కడ ఫుల్ గా వైడూర్యాలు, మంచి కాస్ట్లీ బ్రాండ్ లో ఉన్న బట్టలు అన్ని కనిపిస్తాయి. అప్పుడే మనోడు లిస్ట్ ఓపెన్ చేస్తాడు. వాడు పిల్లలు ఇచ్చిలా ఇవన్నీ దేమని. అందులో చూస్తే ఎగ్జాక్ట్ గా లిస్ట్ లో ఏమేమి ఉన్నాయో అవే ఉంటాయి. సేమ్ వాళ్ళ పిల్లలు ఏ నెక్లెస్ అడిగారు అదే, వాళ్ళ బట్టల సైజు కూడా ఎగ్జాక్ట్ వాళ్ళ సైజులే ఉంటాయి. ఎవడో లిస్ట్ లాక్కొని పోయి ఇది తెలియకుండా అన్ని కొని తెచ్చిపెట్టినట్టు ఉంటాయి. అంతే ఇంకా ముసలోడు పక్కన ఉన్న గోన్ సంచి తీసుకొని అన్ని ఎత్తేసి ఆ సంచిలో పడేసి దాన్ని పట్టుకొని ఇంటికి పారిపోతా ఉంటాడు. ఎలాగో చాలా దొరికాయి కదా, దొరుకుంటూ ఎలాగో ఇప్పుడే వెళ్తే బెస్ట్, పొద్దున అయితే ఇవి మాయమైపోయినా అయిపోతాయి. తీసుకుని వెళ్తూ ఉంటే బయటకు వచ్చాక ఆ మహల్ బయట ఒక పెద్ద తోట ఉంది. ఆ తోటలో దూరంగా ఒక గులాబీ పువ్వు చెట్టు కనిపించింది. దానికి ఒక గులాబీ పువ్వు ఉంటది. ఇప్పుడు ఆ లిస్ట్ లో పిల్లలు అడిగినవి అన్ని ఉన్నాయి కానీ పాప గులాబీ పువ్వు కదా అడిగింది. ఆ గులాబీ పువ్వు అక్కడ లేదు, పక్కన తోటలో ఉంది. సో పోయి ఆ పువ్వు పీకుతాడు. అంతే ఒక్కసారిగా తోటకి ప్రాణం వచ్చేసిద్ది. ఇప్పుడు అందులోంచి ఏదో భయంకరమైన జీవి వచ్చి ముసలోడి మీద పడిపోయి ఎడ్డి సచ్చినోడా. ఎన్ని గిఫ్ట్లు పెట్టాను అక్కడ నేను. నీ జీవితంలో అంత ఖజానా ఉన్నప్పుడు కూడా ఇన్ని గిఫ్ట్లు నువ్వు ఎప్పుడు కొనుక్కొని ఉండవు. నానా సంకల్ నాకి నీ లిస్ట్ అంతా చదివి అందులో సైజులతో పాటు పర్ఫెక్ట్ గా తెచ్చిపెట్టా. ఇన్ని ఇచ్చినా నీకు ఏది సరిపోక మళ్ళీ నా తోటలోకి వచ్చి ఎక్కడ ఏలు పెట్టి నాకు ఇష్టమైన నా గులాబీ పువ్వు లాక్కోవడానికి చూస్తున్నావు అంట. సిగ్గుసేనం లేదంట నీకు అని అడుగుతాడు. ఈడేమో అయ్యో నాకు అస్సలు తెలియదండి, నా కోసం ఇంత చేశారని థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, కానీ నాకు పువ్వు కూడా కావాలండి, అక్కడ లిస్ట్ లో చూడలేదే ఏంది. నా పెద్ద కూతురు అంటే నాకు చాలా ఇష్టం, తను ఈ గులాబీ పువ్వు ఒకటే అడిగింది. వైడూర్యాలు అన్ని తీసుకొని పోతూ గులాబీ పువ్వు అక్కడ తేలేదంటే ఎంత హర్ట్ అయితే మీరే చెప్పండి. కానీ మీరు కూడా చెప్పాలంటే చాలా చీప్ గా ఏడుతున్నారండి. ఇన్ని ఎత్తపోతుంటే ఏం లేదు కానీ గులాబీ పువ్వు కోసం ఏడుతావు అని అంటే ఒళ్ళు మడిపోయి రాక్షసుడికి ఓకే అయితే నీకు పిల్లలంటే చాలా ఇష్టం కదా, ఓ హ్యాపీగా ఇంటికి పోయి ఒక రోజు మొత్తం స్పెండ్ చేసి మళ్ళీ వచ్చాయి వెనక్కి. ఇంకా నువ్వు జీవితాంతం నాతో పాటు ఈ మహల్లోనే ఉండబోతున్నావు. నా గులాబీ పువ్వు కోసినందుకు ఇదే నీకు శిక్ష అంటాడు. అని అంటే ముసలోడేమో అట్టట్ట అవుద్ది, తొక్కలో గులాబీ పువ్వుకి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తావా, ఒకసారి పోతే మళ్ళీ వచ్చేవాళ్ళ కనిపిస్తున్నాను నేను రానంటాడు. దాంతో ఒళ్ళు మండిపోయి రాక్షసుడు నువ్వు గాని మళ్ళీ రావాలంటే నేను వస్తాను మీ ఇంటికి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కైమా కింద కొట్టేస్తాను, నీ ఇష్టం అని చెప్తాడు. ఇటు భయపడిపోయి ఓకే వచ్చేస్తా అంటాడు. అయితే ఇప్పుడు ఈ రాక్షసుడు నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు నీ గుర్రం చెవిలో కోడ్ వాడు చెప్పు, అప్పుడే నా మహల్ నీకు మళ్ళీ కనిపిస్తుంది అంటాడు. ఆ కోడ్ వాడు ఏంటంటే జీవితం కోసం అని చెప్పి గుర్రం చెవిలో చెప్పాలి. ముసలోడేమో ఇప్పుడు ఆ గుర్రానికి తెలుగు రాకపోతే నా సిచ్యువేషన్ ఏంటండి అని అంటాడు. గుండు పగల కొడతా మూసుకొని పోదా అంటే ఇంకా మన ముసలోడు ఇంటికి వచ్చేస్తాడు. కాసేపటికి ఆ పెద్ద కొడుకుల్లా వాడు కనిపించేస్తాడు. ఈడేమాలో దిగుతున్నాడు. ఇంటికి వెళ్ళాక ఇప్పుడు పిల్లలందరినీ కూర్చోబెట్టి మ్యాటర్ మొత్తం చెప్పేస్తాడు. ఇదమ్మా సిచ్యువేషన్, వాడెవడో సాడిస్ట్ రాక్షసుడు లా ఉన్నాడు, వజ్రాలు ఎత్తకపోతే ఏమనలేదు కానీ గులాబీ పువ్వు ఎత్తకపోతే వాడికి ఎక్కడో మండింది. ఇంకా మీరు అన్ని తీసుకొని హ్యాపీగా ఉండండి, నేను అక్కడ పోయి ఏ గుర్రం ఎత్తుక్కొని జీవిత కోసం అని చెప్పాలి, లేకపోతే మిమ్మల్ని లేపేస్తాడు అని అంటే పాపం బెల్లా పాప తెగ ఫీల్ అయింది. ఇదంతా తన వల్లే అయిందని చెప్పి వాళ్ళ అప్పల్లాగా ఏ రవ్వల నెక్లేసో పూసల దండో అడుగుంటే అయిపోయేది. సింప్లిసిటీకి పోయి గులాబీ పువ్వు అన్నాను, దెబ్బకి దోలదైపోయింది. అందుకే బెల్లా పాప వాళ్ళ డాడీతో పోయి డాడీ నేను పుట్టగానే మమ్మీ చనిపోయింది, నా గులాబీ పువ్వు కోసం నువ్వు కూడా పోయావంటే నా ట్రాక్ రికార్డు మొత్తం కంపు అయిపోద్ది, నువ్వు వెళ్ళకూడదు, నీ బదులు నేను వెళ్తాను. గుర్రం వేసుకొని ఇంకా అలా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ ముసలోడు కనీసం వెనక్కైనా తిరిగి వద్దమ్మా ఆగమ్మా అని మొహమాటానికి కూడా అండు. అయిపోయాక ఇంకా వెళ్ళిందా లేదని చూస్తాడు అంతే. బెల్లాపాప ఇంకా అడవి మధ్యలోకి వచ్చేసి గుర్రం వేసుకుని కోడివాడుల్లా జీవిత కోసం ఆ గుర్రం చెవిలో చెప్పిద్ది అంతే. అడవి మధ్యలో ఒక పెద్ద రోడ్డు వచ్చేసిద్ది. అక్కడి నుంచి అలా వెళ్తూ ఉంటది. ఇంకా మహల్ దాకా వచ్చేస్తుంది. మహల్ ఇప్పుడు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి పువ్వులతో నిండిపోయి ఉంటది మహల్ అంతా. ఇంకా లోపలికి వచ్చి చూస్తే ఒక గదిలో అమేజింగ్ డ్రెస్ కూడా ఉంటది బెల్లాపాప కోసం. నైట్ ఆ ముసలోడు వచ్చినప్పుడు మాత్రం మహల్ మొత్తం కంపు పట్టిపోయి ఉంది. ఏ మూల చూసినా బూజు పెట్టేసి సాలె పురుగులని బ్రేక్ డాన్స్ చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి అమ్మాయి వచ్చేసింది అనేటప్పటికి పెద్ద పెద్ద పూలు పూలదండలు మంచి డ్రెస్. ఆ డ్రెస్
చూడండి అసలు ఎంత బాగుందో. అదే ఈ అమ్మాయి బదులు ఆ ముసలోడే వచ్చుంటే అక్కడ ఏం పెట్టుండేవాడు, ఓ లుంగి ఒక అడ్రాయి పెట్టుండేవాడు. నాకు తెలుసు వాడి గురించి. అమ్మాయి రాగానే మూడు చేంజ్ అయిపోయింది ఆ రాక్షసుడికి. ఆడెవడో నాలంటూడే అయి ఉంటాడు. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి అయితే వచ్చింది కదా, వచ్చి తనకి చేతులు చూస్తే తన చేతులు చాలా దెబ్బలు తగిలి ఉంటాయి. అంటే పనికి మళ్ళీ మంద ఒక్కడైనా ఇంట్లో పని చేసి వస్తాడే ఏంది, పాపం పనులన్నీ అమ్మాయి చేసిద్దాయే. సో చేతులు దెబ్బలు తగిలి ఉంటాయి. అయితే ఆ పక్కనే నీళ్లు చూస్తే ఆ నీళ్లు మిలమిలా మెరుస్తా ఉంటాయి. అమ్మాయి వచ్చింది కాబట్టి మిలమిలలు ఎక్కువ అవుతాయి. ఇంకా తను వచ్చి ఆ చెయ్యిని మిలమిల నీళ్ళలో పెట్టిద్ది. నీళ్ళలో పెట్టగానే ఆ చేతుకున్న దెబ్బలన్నీ తగ్గిపోతాయి. మ్యాజికల్ వాటర్ అనమాట. దీని తర్వాత బెల్ల ఆ అమేజింగ్ అద్భుతమైన డ్రెస్ వేసుకుని మహల్ అంతా తిరుగుతూ, దాని తర్వాత తన కోసమే అరేంజ్ చేసిన హాల్ లోంచి ఒక అద్భుతమైన ఎంట్రన్స్ లోంచి బఫెట్ పెట్టాడనమాట. అక్కడికి వస్తుంది. అది కాదండి, ఇప్పుడు ముసలోడు వచ్చుంటే ఏమై ఉండేది ఇమాజిన్ చేయండి. వాడు వచ్చేదాగానే ఆ లుంగి వేసుకుని హాల్ అంతా తిరుగుతూ, దాని తర్వాత అదే లుంగితో ఈ అద్భుతమైన ఎంట్రన్స్ లోంచి అలా బఫెట్ దగ్గరకు వస్తాడు. సర్లేండి, అమ్మాయి వచ్చింది కాబట్టి మంచి బఫెట్ అది అరేంజ్ చేశాడు. అదే వాడు వచ్చుంటే ఆడ లుంగి కడ్రాయితో పాటు ఆ పక్కనే పుల్లల చీపు పెనాయిల్ డబ్బా పెట్టుండేవాడు. ఇంకా అంకుల్ లుంగి వేసుకొని చీపు తీసుకుని హాల్ అంతా పెనాయిల్ తీసుకుని కడుగుతా పోయేవాడు. సర్లేండి, బెల్లి పాప అయితే బాగా రెడీ అయ్యి వచ్చిందిగా. బఫెట్ దగ్గరికి వెళ్తూ ఉంటే మనం ఇప్పుడు ఆ రాక్షసుని కూడా చూస్తాం. వాడు వచ్చాడని తెలియగానే బెల్లి పాప నేను ఇక్కడికి నా నాన్న బదులు వచ్చాను అంటుంది. ఈడేమో పోయి ఆ మూల కూర్చొని ఫుడ్ తినమంటాడు. ఇప్పుడు అక్కడ పోయి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని నువ్వు ఒకవేళ నన్ను చంపేయాలి అని అనుకుంటే డైరెక్ట్ గా చంపే, ఏదో ట్విస్ట్ లేని చూపించమాక, ఒకేసారి లేపే అని అంటుంది. దానికి ఆ రాక్షసుడేమో వావ్ నీ అందంతో పాటు నీకు ధైర్యం కూడా బాగా ఎక్కువ అంటాడు. ఇదేదో మంచి మూడ్ లో ఉన్నాడే, అదే మన అంకుల్ వచ్చున్నా ఇదే మూడ్ లో ఉండేవాడా, లుంగిలో భలే ఉన్నది అంకుల్ అనేవాడేమో. దీని తర్వాత కంచం నిండా అంత ఫుడ్ వేసి మొత్తం తినమని చెప్తాడు. నువ్వు ఇంకా నుంచి ప్రతిరోజు సాయంత్రం అయ్యేటప్పటికి ఇదే టైంకి ఇక్కడికి వచ్చేసి నాతో పాటు తినాలి. అదే డిన్నర్ మనం కలిసే తినాలి. అండ్ ఈ మహల్ నుంచి తప్పించుకొని వెళ్ళడానికి అస్సలు ట్రై చేయొద్దు, నీ వల్ల కాదు అని అంటాడు. ఓకే, చిన్న బ్రేక్ తీసుకొని ఇప్పుడు ఈవిడ కాకుండా మన ముసలోడే వచ్చుంటే ఏం చెప్పుండేవాడు. అంటే రోజు ఈ టైం నువ్వు నాతో పాటు ఫుడ్ తినాలి అని అంటున్నాడు. అది ఇది రోజు ఈ టైం కల్లా హాల్ మొత్తం కడిగేసి ఉండాలనేవాడా, లేదా ఈ డ్రెస్ అంకుల్కి వేసేసి నువ్వు రోజు నాతో డిన్నర్ చేయాలనేవాడా. వద్దులేండి, నేను రాక్షసుడు అంటే దారుణంగా ఆలోచిస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే బెల్లా పాప అక్కడే ఒక పాత్రలో రాక్షసుడు ప్రతిబింబం చూసిద్ది. అంటే వాడి ఇమేజ్ కనిపించిందండి. ఆ మొహం చూసి భయపడిపోయింది. రాక్షసుడులా ఉన్నాడు కదా, వాడు దిగి చూస్తే వాడు ఉండడు. నైట్ వెళ్ళి పాప పడుకునిపోతే తన కలలో రాక్షసుడులా వాడి గత జీవితం గుర్తొస్తూ ఉంటది. అంటే తనకు కనిపిస్తుంది పాస్ట్ లైఫ్. వాడు పుట్టడంతో రాక్షసుడులా పుట్టలేదు. బెల్లా ఏం చూసిద్దంటే ఆ మెహల్ యొక్క ప్రిన్స్ వేటకు పోయి ఓ పందికొక్కును పట్టుకొని వస్తాడు. అప్పుడే ప్రిన్సెస్ వచ్చి వీడికి వెల్కమ్ చేస్తుంది అనమాట వైఫ్. ఈడేమంటాడంటే నాకు ఇవాళ కూడా ఆ గోల్డెన్ జింక బంగారపు జింక కోసం పోయాడంట. జింక కనిపించలే, అంటే కనిపించినా పట్టుకోలేకపోయాడంట. దానికి ప్రిన్సెస్ ఏమో అంటే మీకు దండం పెడతాను, జింక వెనకాల మాత్రం వెళ్ళమాకండి, ఇంకా ఎందుకు అట్నే పడి తిరుగుతున్నారు, కావాలంటే రోజుకి 10 పందికొక్కులు వేటాడి తీసుకొని రండి, ఆ గోల్డెన్ జింక జోలికి వెళ్ళొద్దంటే వీడేమో లేదు ఆ బంగారపు జింక నీకు గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటున్నా, ఎట్టగాని దాన్ని చంపేద్దాను నేను అంటాడు. అంటే ఆ అడవిలో నిజంగానే ఒక బంగారపు గోల్డెన్ జింక ఉంది. దాన్ని పట్టుకోవడానికి నానా సంకలం నాగుతున్నాడు కానీ వీడి వల్ల అస్సలు కాట్లా. ప్రిన్సెస్ చాలా బతిమలాడితే ప్లీజ్ అండి దాన్ని చంపేసేస్తే కూల వండుకోవడం తప్ప ఏం చేయలేం, దాని మానాన్ని అది పోయి తిరుగుతా ఉంటే ప్రశాంతంగా అప్పుడప్పుడు వెళ్ళి మనం కూడా చూడొచ్చు, నా కోసం వదిలేయచ్చు కదా అంటే ఈ ప్రిన్స్ గాడు ఒక నీ కోసం వదిలేస్తా అంటాడు. ఇటు సైడ్ బెల్లా కళ్ళు ఓపెన్ చేసిద్ది. పొద్దున అయిపోయింది. అయితే ఎదురుగా అప్పుడే రాక్షసుడు కూర్చో ఉంటాడు. భయపడిపోయింది కానీ లెగిసే టైంకి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడే లెగిసాక ఇటు సైడ్ చూస్తే మళ్ళీ ఇంకొక అద్భుతమైన కొత్త డ్రెస్ ఉంటుంది ఆ పక్కనే. ఆ డ్రెస్ వేసుకుని మళ్ళీ మహల్ ఇంకా ఎంత పెద్దదో చూడడానికి వెళ్ళిపోయింది. మీరు నాలాగే ఆలోచిస్తున్నారా, అదే మన అంకుల్ వచ్చి ఉంటే ఎన్ని రకాల లుంగిలు ఇచ్చి ఉంటాడా ఈడు అని. ఇప్పుడు పోతా ఉంటే ఆ బంగారు జింక తినక కనిపించింది. ఆ వెనకాల పోతే సడన్ గా మాయమైపోయింది. కానీ అక్కడే ఆ మహల్ ప్రిన్సెస్ విగ్రహం కనిపించింది. ఇందా కల్లో చూసిన ప్రిన్సెస్. కట్ చేస్తే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఈ టైంకి డిన్నర్ కలిసే చేయాలి కన్ఫర్మ్ అని చెప్పాడుగా. కరెక్ట్ టైంకి వచ్చేసి ఉంటుంది. ఈడు వచ్చేసి ఉంటాడు. ఇప్పుడు ఈ బీస్ట్ గడు నువ్వు నా దాని వైపు, దాని తర్వాత నువ్వేం చెప్తే అది, ఎలా చెప్తే అది, నీకు నచ్చినట్టే అన్ని చేస్తాను అని అంటాడు. అప్పుడే బెల్లి పాప నువ్వు నన్ను ఏం చెయ్యలేవుగా, నీలాంటి రాక్షసుడు నాకేం కావాలో ఎప్పుడు ఇవ్వలేడు అని అంటుంది. వీడి కొల్లు మండిపోయి అట్నే మీదకి వచ్చేసి నేను ఎలా ఉంటానో నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన పని లేదు, నా గదిలో కూడా అర్థం ఉంది అని ఫీల్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాని తర్వాత మళ్ళీ పడుకోవడానికి గదిలోకి వెళ్తుంటే అక్కడ వింత జీవులు కనిపిస్తాయి. ఆడాడే తిరుగుతూ ఉంటాయి. ముందు భయపడుతుంది కానీ చూసి, కానీ ఇవేవో కామెడీ కూడా ఆడుకుందామని చూస్తే అవేమో వెళ్ళిపోతాయి. సరిలే పొద్దున్న చూసుకుందాం, నిజానికి వాడు ఎలాగో ఎప్పటికల్లా వాటిని కోసి కూర వండేస్తాడులే అని పడుకునిపోతుంది. పడుకున్నాక మళ్ళీ కళ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కల్లో వీళ్ళ హాల్లో డాన్స్ ప్రోగ్రామ్ ఉందన్నమాట. డాన్స్ బేబీ డాన్స్ జరుగుతూ ఉన్నప్పుడు ప్రిన్సెస్ వీడితో చెప్తుంది, ఇంకొన్ని డేస్ లో నువ్వు డాడీ కాబోతున్నావుగా, నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్తుంది. ప్రెగ్నెంట్ అయ్యాను కాబట్టి నీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నాకు ఒక గిఫ్ట్ అనుకో, నువ్వు ఆ గోల్డెన్ జింక ఉంది కదా, ఆ జింక జోలికి అసలు వెళ్ళకూడదు, నీతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను, ఆ జింకను పట్టుకోవడానికి పోయినప్పుడల్లా రోజుల తరబడి అడవిలోనే పడి చేస్తాను, నువ్వు వెళ్ళకూడదు అంటే దరిద్రుడు మాత్రం అసలు ఏం మాట్లాడు. ఇంకా వాడు వెళ్ళాలనుకుంటున్నాడు ఆ జింకను పట్టుకోవడానికి. నెక్స్ట్ రోజు బెల్లి పాపని చూస్తే ఆ మహల్లో పడి తిరుగుతా ఉంది. ఇంకా పెద్ద పనులేమి లేవు కదా, ఇప్పుడు బయటకు పోలేదు,
ఏదో ఒకటి బానీడు అక్కడే చిన్న చిన్న జీవులు అవి చూస్తూ ఉంటది, అవి ఓవర్ యాక్టింగ్ చేస్తా ఉంటాయి, ఈవిడ కూడా అలాగే చేసిద్ది. నైట్ అయిపోయింది, నైట్ అయిపోగానే ఫుడ్ కరెక్ట్ టైం అవగానే గంట కొడతావు, జైల్లో వచ్చినట్టు వచ్చేయాల. అప్పుడే బెల్లు, నేను వెళ్ళి కొంచెం సేపు నా ఫ్యామిలీని కలిసి వస్తాను, దానికి బదులుగా నీతో పాటు కాసేపు నేను డాన్స్ చేస్తాను, సో నువ్వు నా ఫ్యామిలీని కలవడానికి ఒప్పుకోవాలి అని అంటుంది. ఈ రాక్షసుడిని కక్కుతోడు అనుకుంటుంది, కానీ చెప్పాలంటే ఇడు ఒరిజినల్ గా కక్కుతోడే. కాసేపు అలా డాన్స్ చేస్తుంది. ఇలా డాన్స్ స్టార్ట్ చేస్తారు, చేస్తూ ఉంటారు. ఎందుకు గానీ నేను ఆ ముసలోని మిస్ అవుతున్నానండి. టాపిక్ తేలకుండా ఉండలేకపోతున్నా. అంటే వీళ్ళ నాన్నే వస్తే అసలు ఏమై ఉండేది ఇక్కడ. ఈడు ఇన్ని ఫీలింగ్స్ చూపిస్తున్నాడు ఆ బెల్లా పాప మీద. అలాంటప్పుడు అసలు ముసలోడిని ఎందుకు రమ్మని చెప్పాడు? వాడిని పిలిపించుంటే అసలు వాడు నిజంగా ఏం చేసి ఉండేవాడు? ఇప్పుడు లుంగి అయి చీట్ చేసి కూడా డాన్స్ ఇచ్చేవాడా? సీరియస్లీ నాకు బ్యూటీ అండ్ బీస్ట్ మీద ప్రజెంట్ ఇంట్రెస్ట్ పోయింది, లుంగి అండ్ బీస్ట్ మీదే ఇంట్రెస్ట్ ఉంది. అయితే ఇప్పుడు 2 నిమిషాలు డాన్స్ చేసిందో లేదో ఈ కక్కుర్తి గడికి ఆవేశం ఎక్కువైపోయి నువ్వు నన్ను లవ్ చేయవా అని అడుగుతాడు. ఇంక తోసేసి ఓకే నేను చెప్పినట్టు డాన్స్ చేశాను కదా నీతో, నువ్వు మాట ఇచ్చినట్టు నన్ను పంపించు అని అంటుంది. దానికి ఈడేమో నేను ఇచ్చిన మాటను నిలబెట్టే వంశంలో పుట్టలేదు అని అంటాడు. దాంతో పాప కొల్లు మండిపోయి రాజకుమారుడు డ్రెస్ చేసుకున్నంత మాత్రాన నువ్వు ప్రిన్స్ అయిపోతావంట గబ్బు మొహమాడా, నువ్వేం చేసినా నేను లవ్ చేయను అని అంటుంది. ఇప్పుడు కోపంతో వెళ్ళిపోయి అడవిలో ఒక ఎలుగుబంటి కనిపిస్తే దాని మీద పడిపోయి దాన్ని చంపేసి దాన్ని రూమ్ కి తీసుకుని వెళ్ళిపోయి దాని మీద పడిపోయి తినేస్తా ఉంటాడు ఈడు. అయితే అప్పుడే ఏంటి సౌండ్ యాడ్ నుంచి వస్తాయని చెప్పి బెల్లి పాప అలా వచ్చి తొంగి చూసిద్ది. ఈడు తినే విధానం, వాడి టేబుల్ మేనర్స్ అన్ని చూసి పాపం భయపడిపోయింది. భయంతో ఏం చేయాలి తెలియక ఆ మహల్లో నుంచి బయటకు వచ్చేసి దాని తర్వాత అడవిలో నుంచి వెళ్ళిపోయి అక్కడ ఇంకేదో ఐస్ గడ్డ ఉంటది, అంటే గడ్డ కట్టుకుపోయిన సేవులేండి అది, దాని మీద నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడే ఒక్కసారిగా ఐస్ గడ్డ పగిలిపోయి అందులో పడిపోయింది. కాబట్టి ఆయనకి ఆక్సిడెంట్ వచ్చేసి ఆ లోపల పడిపోకుండా పట్టుకొని కాపాడేస్తాడులేండి. ఇప్పుడు పాప కళ్ళు ఓపెన్ చేసి చూస్తే బెడ్ మీద ప్రశాంతంగా పడుకో ఉంటుంది. అబ్బో గులాబీ పువ్వు కూడా పెట్టాడు. ఎదురుగా చూస్తే ఆక్సిడెంట్ కూర్చొనే ఉంటాడు. కూర్చొని సరే అయితే నీకు లాస్ట్ గా నీ ఫ్యామిలీని ఒక్కసారిగా కలిసే అవకాశం ఇస్తాను, మళ్ళీ కలిసే ఇంకా ఛాన్స్ ఉండదు అని అంటాడు. విని హ్యాపీ అయిపోయింది. వెళ్లే ముందు మ్యాజికల్ వాటర్ కూడా ఎత్తాడు. నీకేమైనా దెబ్బలు తగిలితే దాని మీద ఇది వెయ్యి అంటాడు, దెబ్బలు తగ్గిపోతాయంట. ఒక్క విషయం గుర్తు పెట్టుకో, నువ్వు ఖచ్చితంగా తిరిగి వెనక్కి రావాలి, లేదనుకో నేను చచ్చిపోతాను, నువ్వు లేకపోతే నేను బతకలేను అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడే బెల్లి పాప కనిపించిద్దంట. ఈ దరిద్రుడు నిజంగానే నన్ను లవ్ చేస్తున్నాడు ఏమో అని చెప్పి. ఓకే దీని తర్వాత పాప ఇంకా ఎగురుకుంటూ గొడవ వేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళాక చూస్తే తను ఇల్లు వదిలేసి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళ డాడీ ఒంట్లో అస్సలు బాలేదంట. అప్పటి నుంచి ఏదో జబ్బు ఇడికి వస్తూనే ఉందంట. పాపం కొద్దో గొప్ప వంట వచ్చిందే ఆ బెల్లా పాపకి. ఈవిడ వెళ్ళిపోయిన దగ్గర నుంచి వీళ్ళందరూ కలిసి ఏం వండి పెడుతున్నారో వాడు ఇంకెన్ని రోజులు బతుకుతాడు. మంచిగా అమ్మాయిని పంపించకుండా ఈడే మహల్కి వెళ్ళిపోయి ఉండుంటే ఆ రాక్షసుడు రోజుకో కొత్త లుంగి కట్బనీను ఇచ్చేవాడు, అద్భుతమైన ఫుడ్ వండించి పెట్టేవాడు, నైట్ టైం డాన్స్ కూడా వేస్తూ హ్యాపీగా చూసుకునేవాడు. ఇప్పుడు అనవసరంగా ఈ రాక్షసుల చేతిలో చిక్కుకున్నాడు ఈ ముసలోడు. అయితే ఇప్పుడు డాడీని చూడడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడే ఈ పెద్ద కొడుకు తను కోటు కప్పుకొని వస్తల్లా ఆ కోటుకి ఒక పెద్ద డైమండ్ ఉంటది అనమాట. అది చూసి వీడు టెంప్ట్ అయిపోయి దాన్ని తీసేసుకుని ప్లాన్ వేసుకుని ఎక్కడికో పోతుంటాడు. చిన్న తమ్ముడు ఇది తప్పు అని చెప్పి అడ్డం వస్తే వాడు గుద్దు పక్క దోసేసి పెద్ద తమ్ముడితో పాటు అంటే అన్న తమ్ముళ్ళు ఇద్దరు పోతారు. బెల్లి పాపని చూస్తే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిద్ది. వాళ్ళ డాడీని చూసి ఎంతో హ్యాపీ అయిపోద్ది. వాళ్ళ డాడీతో పాటు పక్కనే ప్రశాంతంగా పడుకుంటది. ఇంత మంచి జీవితం నాకు ఇచ్చావని చెప్పి. ఇంకొంచెం ఉంటే అంత మంచి జీవితాన్ని మన అంకుల్ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. పడుకుని కదా, పడుకుంటే చాలా కాలు వచ్చింది. ఆ దరిద్రుడు మళ్ళీ ఆ బంగాళ జింక వెనకే పడ్డాడు. సస్తాడు దీని వెనకే. అలా పోతూ ఉంటే ఎట్టకేలకు దాన్ని పట్టేసుకొని ఉంటాడు, అంటే ట్రాప్ చేసేసి ఉంటాడు. అలా మహల్ దాకా వచ్చేసి దాన్ని ఇంకా వాడు బాణం వేసేసి పొడిచేసి చంపేస్తాడు. అది చచ్చిపోయింది. కానీ అప్పుడే తెలుస్తుంది అదేం ఆ బంగాళపు జింక ఉత్త జింక కాదు, వాళ్ళ వైఫేనంట ఈ బంగాళపు జింక. చచ్చిపోతూ తను చెత్తమొహం 100 సార్లు చెప్పాను కదా నీకు, వదిలేదా జింకనని చెప్పి. నేను ఈ అడవి మొత్తానికి ప్రిన్సెస్, ఆ మహల్కే కాదు, నువ్వు బాగా హ్యాండ్సమ్ గా ఉన్నావని చెప్పి నీ కోసం నేను అప్పుడప్పుడు మనిషిలా చేంజ్ అయ్యి నీ దగ్గరికి వచ్చి నీతో పాటు ఉంటున్నాను. ఇంత పాపిస్తోడు ఏంటని చెప్పి అక్కడే చచ్చిపోయింది. ఈ మ్యాటర్ ఏదో వాడికి ముందే చెప్పొచ్చు కదా. సరేలేండి. అప్పుడే ఇక్కడికి అడవి రాజు వచ్చి, అడవి మెయిన్ రాజు ఉంటల్లా, ఈ మెయిన్ రాజు కూతురే ఇంకా ఈ ప్రిన్సెస్ జింక. పాపం ఈ అమ్మాయి చనిపోయింది. దాంతో తన కోపం వచ్చేసి నీ మొహం చూసినప్పుడే నువ్వు లతుకోగాడు అని చెప్పి నా కూతురుతో ఎప్పుడో చెప్పాను నేను, అస్సలు వినలేదు అది, ఇదే నేను నీకు పెట్టే శాపం. ఇవాల్టి నుంచి నువ్వు మనిషికి జంతువుకి పుట్టిన బొంతకప్పలాగా మారిపోతావు. ఎప్పుడైతే నిన్ను ఒక అందమైన అమ్మాయి మళ్ళీ లవ్ చేస్తుందో అప్పటిదాకా నువ్వు ఇలాగే ఉండిపోతావు అని చెప్పి శాపం పెడతాడు. ఎవడడిగాడు నిన్ను? ఇప్పుడు నువ్వు శాపం పెట్టావు, ఓకే, ఆ శాపానికి వీడుకు మందు కూడా అప్పటికప్పుడు చెప్పేస్తావు నువ్వు. అట్లీస్ట్ వాడైనా అడిగాడు నేను ఎలా శాపం నుంచి విముక్తి పొందాలా? లేదు. తల్లేండి. అప్పటి నుంచే ఇంకా ప్రిన్స్ గాడు కనిపించిన ప్రతి అంకుల్కి లైన్ వేస్తాడు. ఏదో వీడు అదృష్టం బాగుండి ఆ అంకుల్ కాకుండా వాళ్ళ కూతురు వచ్చింది కాబట్టి సరిపోయింది. అదే అంకులే వచ్చుంటే పాపం ఆ అంకుల్ గా డ్రెస్ వేయించి ఈవినింగ్ డిన్నర్ తీసుకొని పోయి, లేదు అలాంటిది ఏం లేదులేండి, అమ్మాయి లవ్ చేయాలని చెప్పి శాపం పెట్టాడు అంతే. మరి ఎందుకుగా నువ్వు అంకుల్ అమ్మని చెప్పావు అసలు ఆ రోజు? ఓకే కట్ చేస్తే ఇప్పుడు వడ్డీ వ్యాపారాలు చేస్తలా పెద్ద కొడుకు అప్పు తీసుకున్నాడు
ఉన్నాడు. వీడి దగ్గరికి పెద్ద కొడుకు వజ్రం ఓడబీక్కొని పోయిలా దీన్ని తీసుకొని పోయి వాడికి చూపించి, చూడబ్బాయి ఒక పెద్ద మహల్ ఉంది, ఆ మహల్లో ఇలాంటి వజ్రాలు బీభత్సంగా ఉన్నాయి, కావాలంటే నీకు అడ్రస్ చెప్తాను, తీసుకుపోయి చూపిస్తాను, అక్కడికి వెళ్ళి ఏముంటే అన్ని తీసేసుకో, కానీ నువ్వు మళ్ళీ నా దగ్గరకు వచ్చి వడ్డీ ఉంది అసలు ఉంది చక్కగా వడ్డీ వేసా అని ఎదవేషాలు వేసామంటే నడ్డే కొడతాను, నీకు ఓకేనంట ఓకే పద అన్ని నీ అకౌంట్ క్లోజ్ చేసి పడేస్తా పద అని చెప్పి ఆడితో పాటు పోతాడు. అప్పుడే ఇవిడ కళ్ళలో నుంచి బయటకు వచ్చింది, మాటి కళ్ళలోకి వెళ్ళడమే పని. ఇప్పుడు చూస్తే పాప డాడీ హెల్త్ అస్సలు బాగాలేదు. అప్పుడే మన రాక్షసుడు దెబ్బ తగిలితే మందు రాసుకోమని చెప్పి ఒక డ్రింక్ ఇచ్చిల్లా ఆ టానిక్ తీసి మొత్తం అంతా నోట్లో పోసేసిద్ది, అంతే దెబ్బలన్నీ తగ్గిపోతాయి ఒక్కసారిగా. ఇలా ఫ్యామిలీని పోషించడానికి పుట్టినట్టున్నాడు ఆ రాక్షసుడు. ఇంకో పక్క ఈ పెద్ద కొడుకు ఆ వడ్డీ వ్యాపారాలు చేస్తల్లా వాడి బ్యాచ్ మొత్తాన్ని మహల్ దాకా తీసుకొని వచ్చేస్తాడండి. అసలు వీడికి ఎట్ట తెలుసండి ఆ మహల్? అట్లీస్ట్ ఏదన్నా గొగన్ చెవులో ఏమైనా చెప్పలేదు, అదే ఆ కోడు సితార జీవిత కోసం ఇవి కూడా ఏం చెప్పలేదు, డైరెక్ట్ గా ఎట్టో చేసాడు మహల్ దగ్గరికి. సరేలేండి వచ్చిన వాళ్ళంతా చుట్టుపక్కల అన్ని ఎతుకుతా ఉంటారు ఆ ఖజానా ఎక్కడ ఉంది కోట దగ్గర రాగానే. అయితే అప్పుడే ఆ వడ్డీ వ్యాపారం చేసేవాడి గర్ల్ ఫ్రెండ్ కి ఏవో సౌండ్స్ వినిపిస్తూ ఉంటే ఆ సౌండ్స్ ను ఫాలో అవుతూ అలా దగ్గరకు పోయి చూస్తే ఆ ప్రిన్సెస్ వల్ల విగ్రహం ఉండాలి చనిపోయిలా జంక ఆవిడ యొక్క స్టాచ్యూ అక్కడే అలా ఉంటది. స్టాచ్యూ మీదే మనోడు బాణం వేసి చంపేశాడు కదా వైఫ్ ని, ఆ బాణం కూడా దానికే ఉంటుంది. అయితే ఆ బాణం ఉత్త బాణం కాదు, బంగారపు బాణం అన్నమాట. ఇంక ఈవిడ వెళ్ళి వెంటనే ఆ బంగారపు బాణం ఓడబిక్కుని పోయి ఆ బాయ్ ఫ్రెండ్ గాడికి చూపించింది. ఆ బాణం ఇచ్చి చెప్పిద్ది, ఇది మామూలు బాణం కాదు, ఇది ఒక మ్యాజికల్ బాణం, ఈ బాణం ఉంటే మనం ఏది కావాలంటే అది కోరుకుని రకరకాలుగా ఏదైనా చేసుకోవచ్చు ఫ్యూచర్ లో, సో ఇంతకు మించి మనం కక్కువతో పడద్దు, ఇది తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటది. కానీ ఇటు చూస్తే ఒక్క బాణానికి ఇలా అయిపోతున్నాయి, ఇట్లాంటి ఎన్ని బాణాలు ఉంటాయి పదా అని చెప్పి ఇటు సైడ్ నుంచి కూడా వినే రకంగా లేడు కదా ఇడు. వెంటనే ఇంకా మాల్ తలుపుని పెద్ద చక్క తీసుకుని బద్దలు కొట్టుకుంటూ లోపలికి వస్తాడు. లోపల చూస్తే అన్ని బంగారంతో చేసిన ప్లేట్లు డిన్నర్ సెట్ ఉంటారా మొత్తం బంగారందే, బంగారం గ్లాసులు స్పూన్లు అన్ని ఎత్తపోతా ఉంటారు. ఇప్పుడు అది కాదు, ఎవడు పడితే వాడు అంత ఈజీగా మాల్ లోపలికి వచ్చేస్తున్నారే. ఇంకా జీవిత కోసం రాజశేఖర్ కోసం ఎందుకుగా కోడి వాడులు అసలు ఈ ఎదవలందరూ ఇప్పుడు లోపల పడిపోయి స్పూన్లు గిన్నెలు అన్ని ఎత్తపోతున్నారు బస్తాకి వేసుకొని. ఓకే బానే ఉంది, అక్కడతో ఆగి సావచ్చు కదా, లేదు మహల్ లోపల ఉన్న పెద్ద పెద్ద విగ్రహాలు శిల్పకళా ఖండాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటి బద్దలు కొట్టేస్తా పగల కొట్టేస్తా ఉంటది, అన్ని బద్దలు అయిపోతుంటాయి. ఎంత విలన్ అయితే మాత్రం కొన్ని తెలివితేటలు ఉంటే ఇప్పుడు తప్పే ఉందమ్మా, ఎందుకు ఇన్ని ఎదవేషాలు? రాక్షసుడేమో దూరం నుంచి అన్ని చూస్తా ఉంటాడు, అక్కడ మీకు కూడా బద్దలు చేస్తానని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క పాపేమో పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటది, టైం అయిపోతుంది అంటే కరెక్ట్ గా డిన్నర్ టైంకి వెళ్ళిపోవాలి, లేకపోతే వాడు వచ్చేస్తాడు ఇడికి. కిందకి వెళ్ళగానే ఆ చిన్నోడోళ్ళ వాడు చెప్తాడు పెద్దోడు నీ కోడి తీసుకొని నీ గొర్రెం తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి. ఇప్పుడు చూస్తేమో తక్కువ టైం ఉంది, అందుకే తమ్ముడితో పాటు మహల్ దగ్గరికి వెళ్ళిపోద్ది. అయితే ఇప్పుడు అలా అడవి లోపలికి వెళ్ళగానే దారి మర్చిపోయిద్దంట, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదంట. తెక్కేమన్నా పట్టిందా దీనికి? గొర్రెం ఉందిగా పక్కన, దాని చెవిలో చెప్పొచ్చు కదా రాజశేఖర్ వాళ్ళ వైఫ్ కోసం అని చెప్పి, కానీ చెప్పదండి. ఇది ఓవర్ యాక్షన్ చేస్తాడు ఇక్కడికి వచ్చి, నేను హీరోయిన్ నా ప్రదర్శన చూపిస్తా అని చెప్పి ఆ ములకంపల్లో పడి పోతూ ఉంటది. కానీ ములకంపలు ఏడాడో గీరుకోవడం వల్ల సడన్ గా అయిపోయి అడవి దేవత నాకు దారి చూపించవా అని అడుగుతుంది. అడవి దేవత నిజంగానే దారి చూపించిద్దండి. మళ్ళీ దీనికి పెద్ద గొర్రెం దీనికి మళ్ళీ కోడి వాడు పెట్టాడు. ఇంకోసారి కోడి వాడు ఎవరికని చెప్తే ముక్కు మీద కొద్దాలండి. కోడి వాడు ఉంటే లోపలికి రావచ్చు ఓకే, లేకపోతే మాత్రం రాలేమా ఏంది? అడవి దేవత పిలిస్తే వెంటనే వచ్చి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇదంతా లేకపోయినా ఆ గబ్బుగాలు ఊరికే ఏదో వాకింగ్ చేసుకుంటున్నట్టు ఈవినింగ్ వాక్ చేసినట్టు చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చేసేది. ఇంకో పక్క ఈ రాక్షసుడు ఉన్నాడుగా ఎంతసేపు అని చూస్తా ఉంటాడు, కొండలో గుట్టలో వీటన్నిటికి ప్రాణం పోసేసి లేపుతా ఉంటాడు. అవన్నీ లెగిసిపోయి ఇప్పుడు ఎదవ బ్యాచ్ వచ్చిల్లే వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పట్టుకుని నుజ్జు కింద కొట్టి చంపేస్తా ఉంటాయి. వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు చచ్చిపోతారు అనమాట. మరి సిలక్కి చెప్పిండు గర్ల్ ఫ్రెండ్ వద్దురా వెళ్ళిపోతామని. ఎన్నాడా ఇంకా లాస్ట్ గా పెద్దోడల్లా వాడు తమ్ముడితో పాటు జనాలందరినీ పోగేసుకొని వచ్చాడు. వాడిని గుద్ది చంపేస్తుందిగా ఈ రాయి అనే టైంకి మన పాప బెల్లా పాప డైరెక్ట్ వెళ్ళిపోయి అడ్డం పడిద్ది. ప్లీజ్ వీళ్ళందరినీ వెళ్ళనివ్వు, మా తమ్ముళ్ళని నువ్వు వదిలేయాలి ఏదైనా చేశానని అంటుంది. నువ్వు చెప్తే నేను ఏదైనా చేస్తా అని చెప్పి వాడు ఆగిపోతాడు. కరెక్ట్ టైంకి ఈడొచ్చి బంగారు బాణం తీసుకుని ఈయన పొడిచేస్తాడు రాక్షసుడిని. వాడికి అలా తగలగానే కింద పడిపోతాడు. ఈక్నెస్ అన్నమాట వీడికి అది. బెల్లా పాప ఇప్పుడు వాళ్ళ తమ్ముళ్ళు ముగ్గురిని యూజ్ చేసుకుని ఆ రాక్షసుని మోసుకొని పోయి డైరెక్ట్ గా మహల్ లోపల తీసుకుని వెళ్ళిపోతూ ఉంటది. ఇంకా బయట అడవిలో ఏవేవో కాడలు నాడాలు అవి ఇవి పెద్ద వస్తా ఉంటాయండి. అవి వచ్చేసి అందరిని చంపేస్తూ ఉంటాయి, అంటే చంపేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈయన చూస్తే ఈయన ఎత్తపోయి ఆ మ్యాజికల్ నీళ్ళల్లో అందులో పడేయాలి. తీసుకుని వెళ్ళి అలా పడేస్తారు. పడగానే వీడికి దెబ్బలన్నీ తగ్గిపోతాయి, ఒక్క దెబ్బగా తగ్గిపోయింది. ఇంకో పక్క వడ్డీ వ్యాపారస్తుడులా ఆడిని ఆ నాడాలు అవి ఇవి వస్తున్నాయని చెప్పిలా మొక్కలు కొమ్మలు అన్ని వచ్చి నీ పిసికేసి చంపేస్తాయి. మన రాక్షసుడు ఇప్పుడు నిద్రలేగుస్తాడు. నిద్రలేసి బెల్లి పాప నా మీద కొంచెం దయా దాక్షిణ్యాలు ఏమైనా చూపించి ఇప్పుడు కాకపోతే ఏదో ఒక రోజు నువ్వు నన్ను లవ్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? లేకపోతే టైం వేస్ట్ అవ్వాలి నాకు ఇవన్నీ, మళ్ళీ పోయి కొత్త అంకుల్ని ఎత్తుకోవాల్సి వస్తుంది. నేను ఏదో ఒకటి చెప్పొచ్చు కదా నాకంటే. ఒక్కసారిగా బెల్లి పాప వీడు రొమాంటిక్ మాటలకు పడిపోయి నువ్వంటే నాకు ఇష్టమని కళ్ళలోంచి నీళ్లు వచ్చేస్తాయి. ఆ కళ్ళలో నుంచి వచ్చిన నీళ్లు పోయి ఆ కింద ఉన్న మెలమెల నీళ్లలో పడతాయి. అంతే, తన స్వచ్ఛమైన ప్రేమలో నుంచి వచ్చిన కన్నీళ్ల వల్ల వీడు మనిషి అయిపోతాడు. ఇప్పుడు చూస్తే అండ్ ఇప్పుడు దాకా జరిగిన అంకుల కహానీ అంతా ఉంది కదా, ఈ కహానీ అంతా ఇద్దరు పిల్లలకి కహానీ చెప్తూ ఉంటది ఒక అమ్మాయి. అంటే అమ్మాయి ఎవరో కాదు బెల్ల పాపేలండి, వాళ్ళ పిల్లలకి ఇదంతా వినిపిస్తుంది కదా. ఈ పిల్లలు ఎవరో కాదు మన రాజకుమారుడు వల్ల రాక్షసుల మనిషి అయిపోయాడు, వాడికి ఇంకా బెల్ల పాపకి పుట్టిన పిల్లలు. ఇప్పుడు చూస్తే ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయిపోయిందంట. అలా బాబు అంకుల్ బానే ఉన్నాడు, వాళ్ళ చెల్లి
చెల్లెళ్ళ ముగ్గురు ఇద్దరు కదా, ఇద్దరు చెల్లెలకి పెళ్లిళ్ళు చేసేసారు. ఆ తమ్ముళ్ళ మహల్లో ఉన్న తెపాలు సామాన్లన్నీ అమ్ముకు సచ్చి బిజినెస్ లేవో పెట్టుకున్నారంట. లాస్ట్ కి అంతా శుభమే జరిగిందని చెప్పి శుభం కార్డేసి చూపిస్తాడు. వీడియోస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరు చూసేసిన సినిమాలు వద్దు. వీడియోస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.